శ్రీమాత్రే నమః. మనకి పంచగ్రహ కూటమి మరలా ఫిబ్రవరి 17వ తేదీ రాబోతుంది. 17వ తేదీ నుంచి ఆల్మోస్ట్ మంత్ ఎండింగ్ వరకు ఉంటుంది. అంటే ముందుగా చంద్రుడు కలుస్తాడు పంచగ్రహ కూటమి. చంద్రుడు వెళ్ళిపోయిన తర్వాత 22వ తేదీ నుంచి కుజుడు వచ్చి జాయిన్ అవుతాడు. కాబట్టి మధ్యలో 1-2 డేస్ గ్యాప్ ఇచ్చి మొత్తం మీద ఒక దాదాపుగా మీకు ఒక 12-13 రోజులు పంచగ్రహ కూటమి ఉంటుంది. దీని వలన మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి, ఏ విషయాల పట్ల, అదేవిధంగా మీరు చూడండి, వల్ల రేపు మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నాం. ఆ, చాలా విచిత్రాలు జరుగుతాయి, చాలా అప్ అండ్ డౌన్ జరుగుతాయి. అదేవిధంగా షేర్ మార్కెట్ క్రాష్ అవుతుంది, గోల్డ్ రేట్లు సిల్వర్ రేట్లు పెరగడాలు తరగడాలు విపరీతంగా అవుతుంటాయి అనుకున్నాం. మరి ఇందులో ఇన్వెస్ట్మెంట్స్ చేసే వాళ్ళ పరిస్థితి కూడా ఏంటి, దానికి కూడా అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాలు కూడా తెలుసుకుందాం. అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం. తులవారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు పంచమ స్థానంలో పంచగ్రహ కూటమి ప్లస్ గ్రహణం పడుతుంది. దీనివల్ల మీకు కలిగేటువంటి చక్కటి ఫలితాలు ఏమిటి, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి, ఏ దేవతారాధన చేసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా ఎటువంటి నిర్ణయాలు, అసలు ఏ దేవత ఏ గ్రహాన్ని చూసుకోవాలనేటువంటి అంశాలు మీకు ఆఖరి వరకు మీ వీడియో వెంట మీకు అర్థమవుతుంది. అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రధానంగా ఈ తులవారికి సహజంగానే మీకు ఏంటంటే బ్యాలెన్సింగ్ మైండ్ ఉంటుంది, ఏది ఎట్లా బ్యాలెన్స్ చేయాలని తెలుస్తుంది. అయితే ఇక్కడ పంచమ స్థానంలో గ్రహణం పడుతున్నందుకు ఇండియాలో ఉన్న వాళ్ళు కాదు కానీ విదేశాల్లో ఉన్నటువంటి వారు పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి. విదేశాల్లో ఉండేటువంటి వారు అక్కడ గర్భవతులు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పంచమం అనేటువంటి సంతాన స్థానం. అదొకటేనా అంటే సంతానం ఒకటి కాకుండా ఫ్రెండ్స్, షేర్ మార్కెట్ రిలేటెడ్, సినిమా ఫీల్డ్లో ఉండేటువంటి వారికి, రాజకీయ నాయకులకి ఇక్కడ అప్ అండ్ డౌన్స్ రెండూ ఉంటాయి. ఎందుకంటే రాజకీయ నాయకుడికి సినిమా ఫీల్డ్లో ఉండేటువంటి వారికి కొత్త కొత్త ఛాన్సెస్ వస్తాయి, అట్ ది సేమ్ టైం స్ట్రెస్ కూడా ఉంటూ ఉంటుంది. అయితే ఈ గ్రహాలు ఎప్పుడైతే ఈ రకంగా ఏర్పడ్డాయో ఇది ప్రధానంగా ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో మార్పులు చేపులు, అందులో ముఖ్యంగా విదేశాల్లో వెళ్ళి అక్కడ ఉద్యోగం చేసేటువంటి వారికి మార్పులు, కొంత స్ట్రెస్ కనబడుతుంది. అలాగే మరొక విషయం ఏంటంటే భాగ్యస్థానంలో భాగ్యాధిపతి కూడా వెళ్ళి పంచమ స్థానంలో కూర్చున్నాడు. కాబట్టి ఫలానా ఇప్పుడు చూడండి, కొంతమంది వేరే వేరే దేశాలు వెళ్ళి అక్కడ హైయర్ ఎడ్యుకేషన్ చేస్తూ ఉంటారు. అటువంటి వాటికైతే చాలా అనుకూలంగా ఉంది, ఫైనాన్షియల్ గ్రోత్ ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఎవరితోనైనా మీరు చేస్తున్నటువంటి జాబ్లో అక్కడ వీళ్ళతో పలానా మాట మాట్లాడడం వల్ల ఉద్యోగానికి ఇబ్బంది వస్తుంది, లేకపోతే అనవసరంగా నష్టం కలుగుతుంది అనుకునేటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ కొత్త పరిచయాలు ఏర్పడతాయి, కొత్త ఫ్రెండ్స్ ఏర్పడుతూ ఉంటారు, కొన్ని లవ్ అఫైర్స్ ఏర్పడుతుంటాయి, దానివల్ల కొన్ని చిన్న చిన్న డిస్ప్యూట్స్ కూడా కలుగుతుంటాయి. అయితే మీకు ఉద్యోగ సంబంధించిన విషయంలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః అని మంత్రం చేస్తూ ఉండండి. బియ్యము దానంగా ఇస్తూ ఉండండి. గ్రహణ సమయంలో ఓం దుమ్ దుర్గాయ నమః అనే నామస్మరణ చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. ముఖ్యంగా ఈ పంచగ్రహ కూటమి ఏర్పడినందుకు మనం లాస్ట్ టైం జనవరి మాసంలో కూడా పంచగ్రహ కూటమి ఏర్పడింది. ఆ సమయంలో చండీ హోమం అందరికీ ఫ్రీగా చేసి పెట్టాము. అప్పుడే మనం అనౌన్స్మెంట్ చేసాం నెక్స్ట్ మంత్ క్షేత్రంలో జరుగుతుందని. కామాఖ్య శక్తిపీఠంలో ఈసారి 17, 18, 19 తేదీల్లో 17వ తేదీ గణపతి మరియు లలిత హోమము, 18వ తేదీ నవగ్రహ హోమము, 19వ తేదీ చండీ హోమం జరుగుతుంది. ఆ హోమం జరిగిన తర్వాత రుద్రాక్ష, ఆ హోమంలో పూజలో పెట్టినటువంటి రుద్రాక్ష మరియు అదేవిధంగా హోమ భస్మము, ప్రసాదము, డ్రై ఫ్రూట్స్ ప్రసాదము, మరియు అదేవిధంగా ఆ యొక్క సింధూర్, మనకి ఏదైతే
అమ్మవారి యొక్క బొట్టు ఏదైతే ఉంటుందో అది కూడా మీకు పంపించడం జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. అయితే ఇక్కడ గ్రహణం వేరే దేశాల్లో ఉన్నప్పుడు మరి ఆ యొక్క దేశాలలో ఉండేటువంటి వారికి మాత్రమే ఈ గ్రహణ ప్రభావం పడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇండియాలో ఉండే వాళ్ళకి కాదు. ఇండియాలో ఉండేటువంటి శ్రీమూర్తి ఎవరు కూడా గర్భంతో ఉన్నటువంటి వారు దాని గురించి ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రైట్. మరి వేరే దేశాల్లో ఉండేటువంటి వారు అక్కడ మీరు ఒకవేళ గ్రహణం ఎఫెక్ట్ పడింది, పిల్లలు ఒక్కోసారి అక్కడ ఉంటారు, తల్లిదండ్రులు ఇక్కడ ఉంటారు, వాళ్ళ పేరు మీద ఇక్కడ మీరు దానం ఇవ్వచ్చు. ఏమేమి ఇవ్వాలి దానాలు చూసుకున్నట్లయితే బియ్యము, గోధుమలు, మినుములు, నువ్వులు మరియు అదేవిధంగా కందులు, ఉలవలు కూడా ఇవ్వచ్చు. దీంతోపాటు సూర్య చంద్ర ప్రతిమలు వెండివే ఇవ్వాలని రూల్ లేదు, ఏ మెటల్ అయినా ఇవ్వచ్చు. 2 నాగపడగలు లాంటివి ఇవ్వాలి. అదేవిధంగా మీరు వీటితో పాటు ఒక చిన్న ఇత్తడికి సంబంధించిన చిన్న గిన్నె తీసుకొని అందులో ఆవు నెయ్యి ప్యాకెట్ పెట్టేసి దానం ఇచ్చినట్లయితే చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే గ్రహణ సమయంలో మీకు ఏదైనా సమస్య ఉన్నట్లయితే ఆ సమస్యకు సంబంధించిన, ఎందుకంటే ఇక్కడ ఇండియాలో లేదు కదా అని టెన్షన్ ఇది అవ్వక్కర్లేదు. ఇండియాలో లేదు, కానీ ఇండియాలో లేకపోయినప్పటికీ గ్రహణ సమయంలో మీరు చేసుకునేటువంటి జపము యొక్క ఫలితము పూర్తిగా కలుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే. అయితే ఆ రోజు మీకు ఒకవేళ ఉదాహరణకి మీకు సమస్యలు ఉన్నాయి, ఎందుకంటే మనం ఆ రోజు గ్రహణం ఉందనే మనం ఆ రోజు కామాఖ్యలో హోమం కానీ చేస్తున్నాం. క్షేత్రస్థాయిలో క్షేత్రంలో చేసేటువంటి హోమం యొక్క ఫలితం 1000 రెట్లు ఉంటుంది. గ్రహణంలో చేసే ఫలితం మరొక 1000 రెట్లు ఉంటుంది. కాబట్టి ఆ రోజు చాలా గొప్పమైనటువంటి విశేషంగా చేయడం జరుగుతుంది. సరే, మీరు మీ మటుకు మీరు ఏదైనా మంత్రం చేసుకోవాలి, మీ ఇష్టదైవ మంత్రం చేసుకోవచ్చు, మీ గురువుల దగ్గర పొందిన మంత్రాన్ని మీరు చేసుకోవచ్చు చక్కగా, మరి ఎటువంటి సందేహం లేదు. అలాగే ఇక్కడ మీరు ఏదైతే లలిత అమ్మవారికి సంబంధించింది అనుకుంటారు, లలిత సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు, శివ సహస్రనామాలు కూడా చేసుకోవచ్చు. దీంతోపాటు ఫైనాన్షియల్ ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రత సేవితాయ నమః చేసుకోవచ్చు. అప్పులకు ఇబ్బంది పడుతుండేటువంటి వారు ఓం అపర్ణాయ నమః చేసుకోవచ్చు. ఇక ఫ్లక్చువేషన్స్ అవుతున్నాయని మనం చెప్పుకున్నాం ఈ పంచగ్రహ కూటముల వల్ల, గురువు అతిచారం వల్ల, గురువు మిథున రాశిలో ఉండడం వల్ల షేర్ మార్కెట్ కానీ బంగారు సిల్వర్ రేట్స్ కానీ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. విపరీతంగా పెరుగుతాయని చెప్పుకున్నాము, కొంత ఇబ్బంది వస్తుందని చెప్పుకున్నాం. మరి మీరు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏ రాశి వారైనా ఏ లగ్నం వాళ్ళైనా ముందుగా ధనాధిపతి, మీ లగ్నం నుంచి ధనాధిపతి ఎవరో తెలుసుకోండి, మీకు ధనాన్ని ఇచ్చే కారకుడు ఎవరో తెలుసుకోండి, ఆ అధిష్టాన దేవత ఆరాధన చేసుకోండి. ప్రతి లగ్నానికి ధనాధిపతి ఉంటాడు. అలాగే పంచమాధిపతి నిర్ణయం తీసుకునేటువంటి కారకుడు. ప్రజెంట్ పంచమ స్థానంలో కేతు ఉన్నాడు కూడా, న్యాచురల్ పంచమ స్థానంలో. అందరూ గణపతిని ధ్యానం చేయడం వల్ల మీరు ఎటువంటి రాంగ్ డెసిషన్స్ తీసుకోకుండా ఉంటారు. అలాగే మీ లగ్నం నుంచి పంచమాధిపతిని చేయడం వల్ల మీరు రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే లాభాధిపతి, వ్యయాధిపతి అంటే ఇన్వెస్ట్మెంట్స్ కారకుడు ఎవరైతే ఉన్నారో, అంటే 12వ స్థానాధిపతి ఎవరో తెలుసుకొని దానికి సంబంధించిన దానము చేయాలి. లాభాధిపతిని చేయడం వల్ల ఏమవుతుందంటే సక్సెస్ రేట్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు చూడండి, చాలా మంది పలానా తక్కువ ఉన్నప్పుడు కొన్నామండి, పెరిగినప్పుడు భలే లాభాలు వచ్చాను అనబడ్డ వాళ్ళు ఉన్నారు సొసైటీలో. ఇప్పుడు అయ్యో అనవసరంగా ఎక్కువ ఉన్నప్పుడు కొని ఇప్పుడు తగ్గాయని చెప్పి బాధపడ్డ వాళ్ళు ఉన్నారు. 2 రకాలుగా ఉంది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి. కానీ మీరు ఎక్కడా కూడా ఎక్కువగా ఉండి కొన్నప్పుడు తగ్గిపోయి ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఈ నలుగురు, అంటే ధనాధిపతి, పంచమాధిపతి ఆలోచనాకారకుడు, లాభాధిపతి, వ్యయాధిపతి, మీ లగ్నం నుంచి ఎవరు ఏ ఫలితాలు ఇస్తున్నారో తెలుసుకొని దానికి సంబంధించిన దానము మంత్రము చేయడం ద్వారా అనవసరంగా మీరు రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఇబ్బంది పడకుండా ఉండగలుగుతారు, గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ యొక్క బంగారం, సిల్వర్ యొక్క రేట్లు ఈ ఒక్కరోజు కాదు, గుర్తుపెట్టుకోండి. ఇది ఒక 1.5 year వరకు ఫ్లక్చువేషన్స్ జరుగుతూనే ఉంటాయి. విపరీతంగా పెరుగుతూ ఉంటుంది, విపరీతంగా తగ్గుతూ ఉంటుంది. కాబట్టి డోంట్ వరీ. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఇబ్బంది ఏమీ ఉండదు, గుర్తుపెట్టుకోండి. శ్రీమాత్రే నమః.